ఆదివారం ఉదయం వెళ్ళండి చెట్టు దగ్గరికి, దండం పెట్టుకోండి. నీ యొక్క పళ్ళుని మేము కోసుకుంటున్నాం, దీనితోటి చేసుకునే మందు మాకు బంద్ చేసి బాగానే మాకు చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించు అని ఆ చెట్టుకు నమస్కారం పెట్టుకుని ఆ పళ్ళని సేకరించుకోండి. ఆ పళ్ళు ఇంటికి తెచ్చుకుని సన్న ముక్కల కింద తరుక్కుని నీడనే ఆరబెట్టుకోండి. వేసవికాలం వస్తాయి కాబట్టి ఈ ఎండకు వేడికి ఈ ఉడుక్కి పళ్ళు చక్కగా ఆరిపోతాయి. అందులో అంత మాయిశ్చర్ కూడా ఎక్కువ ఉండదండి, అనుమానం లేకుండా ఆరిపోతాయి. బాగా ఆరిన తర్వాత చల్లని చూర్ణం, అంటే మొత్తగా ఉండకుండా, అంటే పలుకులు పలుకులుగా ఉండకుండా చాలా సన్నగా దీన్ని పౌడర్ కొట్టుకోండి. అవసరమైతే పౌడర్ కొట్టి జల్లించుకోండి. ఆ మిగిలిన దాన్ని మళ్ళీ కలవంలో కానీ గుంటలో కానీ వేసుకుని మెత్తగా నూరి అది కూడా కలుపుకోండి. వేస్ట్ బయటపడేది అది. దానికి సరిపడి పటిక బెల్లం కలుపుకోండి. అర్థమైంది కదండి? దానికి సరిపడా పటిక బెల్లం కలుపుకోవాలి. కలుపుకొని రోజు ఉదయం ప్రాతకాలం లెగ్గానే టిఫిన్ చేసి ముందర ఒక కప్పు పాలలో ఒక 10 గ్రాములు వేసుకునేది దానిని తాగండి. ఈ విధంగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా 6 నెలల పాటు ఈ పళ్ళ యొక్క పౌడర్ని తినండి. తింటే మీకు ఏదైతే మీ స్పెరంలో ఉన్న లోపాలు ఉన్నాయో ఆ స్పెరం పెరిగి మీకు చక్కగా సంతానం కలగటానికి, లేడీస్లో ఉన్న ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఆ ఇబ్బందులు తొలగిపోయి వాళ్ళకు కూడా సంతానం కలగటానికి ఒక అద్భుతమైన అవకాశంగా ఈ మర్రి చెట్టు పనిచేస్తుందండి. దీన్ని 6 నెలలు తిన్న తర్వాత మగవాళ్ళు తినకపోయినా పర్వాలేదు, స్త్రీలు మట్టికి ఏం చేస్తారంటే దీని వేరు యొక్క తాటను తీసుకోండి. వేరుపైన తాట ఉంటుంది కదండి, ఆ తాటను తీసుకోండి. మీరు ఆ వేరు తాటని నీడని ఆరబెట్టుకుని చిన్న ముక్కలు కొట్టి కడుక్కుని, ఎక్కడా దాని మీద మట్టి కానీ ఇసుగు రేణువులు లేకుండా చక్కగా నీళ్ళలో నానబెట్టి కడుక్కోండి. చిన్న చిన్న ముక్కలు కొట్టుకోండి. అర్థమైందండి? వేరంటే పైనుంచి వచ్చి ఓడలు కాదు, వేరు మాత్రమే, భూమిలో ఉన్న వేరే. దానిపైన తాట, దానిని రోజు ఒక 2500 mg, అంటే ఒక పావళ ఎత్తు, ఎంతండి 3 గ్రాములు పాలల్లో కలుపుకుని మెన్స్ట్రువల్ సైకిల్ ఏ రోజునైతే మొదలైందో ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఒక 5-6 మాసాలు తీసుకోండి అమ్మ, కంటిన్యూగా ఆపొద్దు. అప్పుడు కూడా ఇంకా మీలో ఏమన్నా లోపాలు ఉంటే అవి కూడా సరయ్యి మీకు సంతానం కలగడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా ఎవరైతే ఫాలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి, అవి క్లోజ్ అయిపోయినాయి అనుకోండి, అవి ఓపెన్ అవ్వడానికి అనేక రకాలైన ఆయుర్వేద మెడిసిన్స్ ఉన్నాయండి, అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. కానీ ఆ ఫాలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ అవ్వడంలో ఈ మర్రి చెట్టు మనకి ఉపయోగపడదండి. ఎక్కడైనా కొంతమందికి అయితే అవ్వచ్చు. అందుకు ఆ విధమైన ఇబ్బంది ఉన్న వాళ్ళ మట్టుకి అవి ఓపెన్ అయ్యేలాగా కొన్ని ఆయుర్వేద మూలికలు వాడుకోవాల్సిన అవసరం ఉందండి.